ఒకసారి నేను ఒక సిఎస్ఐ మీటింగ్కి వెళ్ళి వస్తున్నప్పుడు అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో భయంకరమైనటువంటి యాక్సిడెంట్. అసలు చాలా సింపుల్గా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఒక సైకిల్ అడ్డం వచ్చింది డివైడర్ నుంచి. భయంకరమైనటువంటి యాక్సిడెంట్. 80 దాదాపు 90 స్పీడ్లో ఉన్నటువంటి బైక్ స్కిడ్ అయితే ఇక్కడ నుంచి అంత దూరం బైక్ అలాగా రోడ్డుకు రాకుంటూ వెళ్ళిపోయింది. కొంచెం అయితే డివైడర్కి నా తల గుద్దుకునేది. కానీ ఏమైందో తెలియదు. బైక్ని నా వెనకాల ఇంకొక వ్యక్తి కూర్చున్నాడు. ఆ బైక్ని మొత్తం ఇలాగ లేపి ఇటు సైడ్ వంచేటట్లుగా బలం ఇచ్చాడు దేవుడు. నేను బాగా జిమ్ బాడేం కాదు మనది, మన బాడీ జిమ్ బాడేం కాదు. ఎంత సన్నగా ఉండేవాన్నో. కానీ ఆ బైక్ ఏం బైక్ అని అంటే హంక్ బైక్. దాదాపు 150 కిలోల బైక్. నా యొక్క వెయిట్ ఎంత అంటే 40 కిలోలు. అప్పుడు ఆ బైక్ నడుపుతూ ఉన్నప్పుడు 40 కిలోలు నా వెయిట్. బైక్ వెయిట్ ఎంత? 140 కిలోలు. కనీసం సగం కూడా లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఆ డివైడర్కి నా తల తాకకుండా ఆ బైక్ని అమాంతంగా ఇటు మరలా లేపిటే ఎత్తేసేటట్లుగా దేవుడు కృప చూపించాడు. నా బలం వల్ల కాదు, దేవుడే ఆ సహాయం చేశాడు. అపవాది అనుకున్నాడు వేసిపడాలి, డివైడర్ గుద్దేసి చంపేయాలి వీడిని అనుకున్నాడు. కానీ దేవుడు అమాంతం లేపిట్టేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే అర్ధరాత్రి 12 గంటల సమయంలో, దాదాపు 11:30-12 గంటల సమయంలో నేను పడినటువంటి ఆ శబ్దానికి అక్కడ అంత రోడ్డుకి అంత దూరంలో ఉన్నటువంటి ఆ కుటుంబస్తులు, ఆ ఇండ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకున్నారట అంటే ఏవో 2 లారీలు గుద్దుకున్నాయి, ఇంత శబ్దం వస్తుంది అని వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. కానీ నేను దేనికి గుద్దుకోలేదు, నా బైక్ మాత్రం కింద పడి వెళ్ళింది. అలాంటి భయంకరమైనటువంటి యాక్సిడెంట్లో వాళ్ళందరూ అనుకున్నారట వీడే పొల్లడు తాగున్నాడేమో, ఇక చచ్చిపోయాడు, వీడికి ఇక బ్రతికే అవకాశం లేదని అందరు వచ్చి నా తలను చూస్తున్నారట. తల పగిలిందే, చేతులు ఇరిగినాయా, కాళ్ళు ఇరిగినాయా, తలే పగిలి ఉంటుంది అనుకుంటున్నారు. ఆ రాత్రి జరిగినటువంటి విషయం ఏంటంటే నేను పడ్డాను, లేచాను, నా బండిని లేపుకున్నాను, బండిని పక్కకు పెట్టాను, నా స్నేహితుని పక్కకు కూర్చున్నబెట్టాను, నేను అలాగా కూర్చున్నాను. అందరు అనుకుంటున్నాడు ఇక చచ్చిపోతాడు వీడు చచ్చిపోతాడు ఇక అని అనుకున్నారు. అయితే అందులో నుంచి ఒక అతను అక్కడ లోకల్ ఆర్ఎంపీకి కాల్ చేస్తే ఆర్ఎంపీ డాక్టర్ అంటున్నటువంటి విషయం ఏంటంటే నేను ఈ పట్టను ఎందుకు అనంటే తలకేమైనా గాయమైందా చూడండి అంటే గాయాలు ఏమి లేవు సార్ అని అంటే అయినా నేను పట్టను, పుసుక్కన చనిపోతే అది నా మీదకి వస్తుంది అని అంటే నేను సరాసరి అక్కడికి వెళ్ళి నాకు ఎక్కడ ఏం గాయం కాలేదు, కాళ్ళకు మాత్రము కొంత గాయాలైనాయి, చిన్న చిన్న గాయాలైనాయి, తలకు ఎలాంటి దెబ్బ తగలలేదు, చిన్న ట్రీట్మెంట్ ఇవ్వండి, ఆ బ్లీడింగ్ కాకుండా పట్టీలు కట్టండి, నేను మరలా వెళ్ళిపోతానని చెప్పినప్పుడు వాళ్ళందరూ షాక్ అయి చూస్తున్నారు. అరే ఇంత శబ్దం వచ్చింది, ఈ బండంతా ఇలాగైపోయింది, ఈయన ఎలా బ్రతికాడు, అసలు ఒక చెయ్యి ఫ్రాక్చర్ లేదు, ఒక కాలు ఫ్రాక్చర్ లేదు, ఒక తలకు ఒక గీత లేదు, ఎట్లా బ్రతికాడు వీడు? అపవాది అనుకున్నాడు ఈ యాక్సిడెంట్లో ఖతం చేయాలి ఏలియాను అనుకున్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ చిన్న గాయాలతో దేవుడు నన్ను తప్పించాడు. ఆ రాత్రి నా బైక్ నేనే నడుపుకొని నా స్నేహితుని కూర్చొని మరలా నేను వచ్చేసాను ఇంటికి. అపవాది అనుకున్నాడు చంపేయాలి ఇక్కడ అని, కానీ నా దేవుడు నన్ను బ్రతికించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సరే అంతటితో